మీరు చాలా మంది హీరోలకి పాడారు. దానిలో మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? అంటే 'ఉదయ్ కిరణ్' గారిది మీది కాంబినేషన్ చాలా బా హిట్ అయింది అందరికీ తెలుసు. బట్ మీ ఫేవరెట్ పర్సనల్‌గా డెఫినిట్‌గా ఒక చాయిస్ అనేది ఉంటుంది. సో, పర్సనల్ చాయిస్‌గా నా సాంగ్‌కి, నా దీనికి హీరో చాలా యాప్ట్ అయ్యాడు అని మీ హార్ట్‌ఫుల్‌గా అనిపించిన పర్సన్ అంటే ఎవరు? అంటే ఫ్రాంక్‌గా అలాగేం ఉండదు. హ్మ్. అక్కడ సిట్యుయేషన్‌కి సాంగ్ చేస్తాం అంతే. ఆ హ్మ్. సాంగ్‌కి వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఆబ్వియస్‌గా ఆ సిట్యుయేషన్ మంచి సిట్యుయేషన్ కాబట్టి దానికి మంచి ట్యూన్ వస్తది. ఆ మంచి ట్యూన్‌కి ఆబ్వియస్‌గా వాళ్ళు బా చేస్తారు. అందుకు ఈ ఈ ఇతను బా చేశాడు ఈ పాటకి అంటే మిగతా వాళ్ళు బా చేయలేదని చెప్పినట్టు అవుతది. అలా అని కాదు సార్. ఇప్పుడు చాలా సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు మాకు ఎందుకు మీరు 'ఉదయ్ కిరణ్' గారిది అలా కాంబినేషన్ అలా గుర్తుండిపోయింది అంటే ఎందుకంటే ఉదయ్ చేసిన 14 సినిమాలు 9 సినిమాలు నావే కాబట్టి. ఆ సాంగ్స్ కూడా అన్నీ సూపర్ హిట్ సాంగ్సే కదా సార్. 14 సినిమాలు, 9 సినిమాలు మీయే అయినా సరే అవన్నీ సూపర్ హిట్స్ కదా సార్. సో, దానిలో మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? మీకున్న హీరోస్‌లో చేసిన వాళ్ళలో మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా కరెక్ట్. అంటే ఈ హీరోలో ఇది కరెక్ట్, ఈ హీరోలో ఇది కరెక్ట్ అలా ఉంటది తప్పితే ఈ హీరో అల్టిమేట్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు 'చిరంజీవి' గారు ఒకే పాట చేశాను 'అయ్యయ్యో' పాట. ఆ పాట ఆయన తప్ప ఇంకెవరు చేసినా బాగోదనే ఫీలింగ్ వస్తది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే ఆయన అంత చేస్తారు కాబట్టి. అవును. అలా. సార్ నాకు ఒకటి ఎప్పుడు అర్థం కాదు మీ విషయంలో. ఎంత స్లో సాంగ్స్ ఎలా అంటే ఫీల్ గుడ్ సాంగ్స్ ఎంత బావుంటుందో. అలానే 'అయ్యయ్యయ్యో' ఇలాంటి సాంగ్స్ కూడా మీరు అదే రేంజ్‌లో చేస్తూ ఉంటారు. అది ఎలా పాసిబిలిటీ అంటే చాలామంది ఈ డైరెక్టర్ మా స్లో సాంగ్స్ బా చేస్తారు. ఈ డైరెక్టర్ మాస్ బా చేస్తారు. ఈ సింగర్ స్లో బా పాడతారు. ఈ సింగర్ చాలా మాస్ బా పాడతారు అనే ఒక మార్క్ అనేది ఏస్తారు. బట్ మీ విషయంలో ఎప్పుడు అలా లేదు. సో మీకు అలా ఎలా కుదురుతుంది సార్? అంటే ఫ్రాంక్‌గా నాకు ట్యాగ్ ఉంది. మెలోడీ సాంగ్స్ ఎక్కువ చేస్తానని. తర్వాత ఫోక్ సాంగ్స్. అవును. తర్వాత ఫాస్ట్ సాంగ్స్ అలా చేస్తాను. కొంచెం ప్రొపోర్షనేట్‌గా ఆ ట్యాగ్ ఉంది గానీ, ఏదైనా చేయగలం అనే ఆహ్, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇక్కడి వరకు వచ్చాం. లేదు నేను ఇలాంటివి చేయగలను, ఇలాంటివి చేయలేను అంటే మాత్రం రాలేము ఇక్కడి వరకు. ఇలాంటివి చేయలేము కూడా. ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటే, మనం అన్నీ చేయగలం అనే ఒక నమ్మకం వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఫ్రాంక్‌గా. ఆహ్, కొన్నిసార్లు ఎలా ఉంటదంటే, ఇది యాప్టు, దీనికి ఇలా ఉంటే బావుంటది అని మనకనిపిస్తది. డైరెక్టర్ కొన్ని ఇన్‌పుట్స్ చెప్తారు. మాకిలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి. ఆ ఇన్‌పుట్స్‌ని డీకోడ్ చేస్తాం అంతే. అంతకు మించి ఇంకేముండదు. మా కోసం 2 మెలోడీస్ పాడారు కాబట్టి ఒక మాస్ పాట ఒక 3 లైన్స్. అయ్యయ్యయ్యో! అయ్యయ్యయ్యో! అయ్యయ్యో! చలికాలం చంపేస్తోందయ్యో! అయ్యయ్యయ్యో! అయ్యయ్యయ్యో! అయ్యయ్యో! చలిగాలికి కుర్రాడవుటయ్యో! ఆ సాహిత్యం నాకంత బాగా నో. గుర్తు చేసుకోవాలి.